హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కోసం 15 ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. మరి మీలో ఎంతమంది ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. మరి ఇంకా లేట్ ఎందుకు, మన ఫస్ట్ క్వశ్చన్ మొదలు పెడదాం. భారత జాతీయ పథకంలో ఉన్న అశోక చక్రంలో ఎన్ని అరలు ఉంటాయి? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 28. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి 24 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశానికి ఏ సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1947, ఆప్షన్ సి 1949, ఆప్షన్ డి 1950. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి 1947 ఈజ్ రైట్ ఆన్సర్. 1947 ఆగస్టు 15న మనకి స్వతంత్రం వచ్చింది. భారత జాతీయ జెండాను ఎవరు రూపొందించారు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి పింగళి వెంకయ్య, ఆప్షన్ డి జవహర్ లాల్ నెహ్రూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి పింగళి వెంకయ్య ఈజ్ రైట్ ఆన్సర్. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాను రూపొందించారు. స్వతంత్ర భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ ఈజ్ రైట్ ఆన్సర్. స్వతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎవరు ఆవిష్కరిస్తారు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి రాష్ట్రపతి, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి భగత్ సింగ్ ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ బి క్లెమెంట్ అట్లీ, ఆప్షన్ సి రామ్స్ మైక్డొనాల్డ్, ఆప్షన్ డి మార్గరెట్ థచర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి క్లెమెంట్ అట్లీ ఈజ్ రైట్ ఆన్సర్.
ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. భారత ఇనుప మనిషి అని ఎవరిని అంటారు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈస్ రైట్ ఆన్సర్. జలియన్ వాలాబాగ్ దురాంతం ఏ నగరంలో జరిగింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ అమృత్సర్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి జలంధర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ అమృత్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్ ఈస్ రైట్ ఆన్సర్. సత్యమేవ జయతే అనే పదాన్ని ఏ ఉపనిషత్తు నుండి తీసుకున్నారు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ముండాక ఉపనిషత్తు, ఆప్షన్ బి కథోపనిషత్తు, ఆప్షన్ సి కేన ఉపనిషత్తు, ఆప్షన్ డి చాందోగ్య ఉపనిషత్తు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ ముండాక ఉపనిషత్తు ఈజ్ రైట్ ఆన్సర్. భారత జాతీయ గేయం వందే మాతరంను రచించింది ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి మొహమ్మద్ ఇక్బాల్, ఆప్షన్ సి శరత్ చంద్ర చటర్జీ, ఆప్షన్ డి బంకిం చంద్ర చటర్జీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి బంకిం చంద్ర చటర్జీ ఈజ్ రైట్ ఆన్సర్. భారత జాతీయ గీతం జనగణమనను రచించింది ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ సి సరోజినీ నాయుడు, ఆప్షన్ డి సర్వేపల్లి రాధాకృష్ణన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ రైట్ ఆన్సర్. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తాను అని నినదించింది ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి భగత్ సింగ్, ఆప్షన్ డి లాలా లజపతి రాయ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ 15 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.